భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలస్తీనా ఇరాన్ పై ఇజ్రాయిల్ దాడులను తక్షణమే నిలిపివేయాలని యుద్ధం వద్దు శాంతి ముద్దు అంటూ కొత్తగూడెం పట్టణంలో వామపక్షాల శాంతి ర్యాలీ బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ మారణహోమ యుద్ధాన్ని ఇజ్రాయిల్ తక్షణమే నిలిపివేయాలని, పాలస్తీనా ప్రజలపై నిరంతరం బాంబులు, వైమానిక దాడులు చేస్తూ సామాన్య ప్రజలను బలి తీసుకుంటున్నారని, ఆధిపత్య పోరుపై జరుగుతున్న ఈ యుద్ధం ప్రపంచానికి దేశానికి మంచిది కాదన్నారు. దేశవ్యాప్తంగా పాలస్తీనా సంఘీభావ కార్యక్రమం మన అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు పిలిపివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ మధ్యలో మళ్ళా ఇజ్రాయెల్ పైన దాడులు, మన ఇరాన్ పైన దాడులకి కూడుకోవడం జరుగుతుంది. ఇదంతా దీనికి అండంతా ఎవరైనా అమెరికా. అక్కడ ట్రంప్ పాపం పడుతుంది. ఎప్పటికైనా న్యాయం గెలవాల్సిందే, ఏనాటికైనా న్యాయం గెలవాల్సిందే. ఇవాళ అకాలంగా ఇరాన్ వాళ్లే పెంచారు. ఒక దశలో సద్దాం హుసేన్ ని పెంచారు. సద్దాం హుసేన్ మళ్ళీ వాళ్లే చంపేశారు. బిన్ లాడెన్ వాళ్లే పెంచారు. బిన్ లాడెన్ వాళ్లే చంపేశారు. ఇట్లా దేశాలు స్వాతంత్రంతో, దేశ సమగ్రతలతో అమెరికా ఆడుకుంటున్న పరిస్థితి మనం చూస్తాం. ఇవాళ నిన్న జరిగినటువంటి మన కేశవరావు మావోయిస్టుల పైన ఆ దాడుల వెనక కూడా సామ్రాజ్యవాద లక్షణం ఉంది. సామ్రాజ్యవాద అవశేషాలా లేకపోతే సామ్రాజ్యవాద స్వభావమా, సామ్రాజ్యవాద ఐడియాలజీనా ఏదో ఉంది అక్కడ. మనం ఏమనుకుంటామంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనుకుంటున్నాం. ఇక్కడదే కాదు అది వీళ్ళని చంపేస్తే ముందు మావోయిస్టులు తర్వాత కమ్యూనిస్టులు చంపేస్తే ప్రశ్నించేవాడు ఉండకపోతే యథేచ్ఛగా వ్యాపారాలన్నీ సామ్రాజ్యవాదానికి ఇచ్చేయచ్చు, అడవులన్నీ సామ్రాజ్యవాదానికి ఇచ్చేయచ్చు. మన దేశ కార్పొరేట్ సంస్థలకే కాదు, అమెరికా సంస్థలు కూడా ఓపెన్ చేసి ఉంచారు, బార్లా తెరిచి ఉంచారు. ఈ విధంగా ఎంతో ప్రమాదం ఇవాళ ప్రపంచాన్ని చుట్టుముట్టి ఉంది. ఈరోజు మన వాళ్ళే ముందు పాలస్తీనా పేరుతో ఇచ్చారు. ఇప్పుడు ఇజ్రాయెల్ పైన కూడా దాడులు ఇరాన్ పైన దాడులు మొదలెట్టినాక దీని స్వరూపం మారిపోతుంది. ఇది మూడో ప్రపంచ యుద్ధం వైపు కూడా వెళ్ళే ప్రమాదం కూడా కనపడుతుంది. కమ్యూనిస్టులుగా మనం చెప్పే ప్రతి మాట కొన్ని కోట్ల మంది చేరుతుంది. మనం ఎంత అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనం చెప్పే ప్రతి మాట, ఇచ్చే ప్రతి నినాదం, మనం ఇచ్చే ప్రతి ప్రకటన, మనం చేసే ప్రతి ధర్నా కూడా మన భారతదేశ ప్రజలందరినీ ఆలోచన చేయడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ మధ్య మనం చూసాం, కేసీరావుని చంపేస్తే కొన్ని కోట్ల మంది ఇది అన్యాయం అని అన్నారు. వాళ్ళంతా కమ్యూనిస్టులు కాదు. సీతారామ యేచూరి గారు చనిపోతే కోట్లాది మంది అయ్యో మంచి నాయకుడు చనిపోయాడు అన్నారు. మీరు ఎక్కడైనా చూడండి, కమ్యూనిస్ట్ నాయకులు ఎంతమంది అనేది కాదు. కమ్యూనిస్ట్ నాయకులు అది సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీనా, ఇంకోటా కాదు. ఎర్రజెండా నాయకులు ఎవరైనా, న్యాయబద్ధంగా ఉన్న నాయకులు మరణించిన ప్రతి సందర్భంలో ఈ సమాజం కదులుతుంది. అందువలన మనం ఇచ్చే పిలుపు గాని, మనం చేసే ఆందోళన గాని దీనికి ఫలితం ఉంటుంది. ఆ విధంగా ఇవాళ పాల్గొన్న మీ అందరికి నేను అభినందన తెలియజేస్తూ, త్వరితగతిన పాలస్తీనాకి సమగ్రతతో కూడినటువంటి, సార్వభౌమత్వంతో కూడినటువంటి వాళ్ళకి దేశం ఏర్పాటు అవ్వాలి. వాళ్ళ భూభాగం వాళ్ళకి రావాలి. అదేవిధంగా ఇరాన్ పైన జరుగుతున్న దాడుల్ని ఇజ్రాయెల్ తక్షణం ఆపాలి. అమెరికా వాడు పెద్దన్న పాత్ర వహించొద్దు. నువ్వేం పెద్ద పోలీసు ఏం కాదు, అందరిని బెదిరించడానికి నువ్వు కూడా తగ్గాలి. నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఇటువంటి కష్టకాలంలో భారతదేశం అంటేనే మన చరిత్ర, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, పేదవాడి తరఫున, కష్టజీవుల తరఫున ఉండే వేల సంవత్సరాల సంస్కృతి మంది. మన భారతదేశం నుంచి
ఇవాళ నరేంద్ర మోడీ కూడా గొంతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్య సమితికి పోతే మళ్ళా ఇజ్రాయెల్ తరపునే ఉంటున్నారు వీళ్ళు. ఇజ్రాయెల్ పాలస్తీనా ఉన్నప్పుడు ఇందా నేను చెప్పడానికి మిస్ అయ్యా. అప్పుడు ఏంటంటే ప్రతి సందర్భంలో పాలస్తీనా వైపు ఉండేవాళ్ళు మన వాళ్ళు.